బీఆర్ఎస్ అధినేత్రి కవిత చేసిన ఆరోపణలకు ఎమ్మెల్యే వివేకానంద స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. కవిత ఎవరి చేతిలో కీలుబొమ్మగా మారారో అందరికీ తెలుసని ఆయన విమర్శించారు. కేవలం బీఆర్ఎస్ మాత్రమే కాదు, ఇతర పార్టీలు కూడా కవిత వ్యాఖ్యలను తప్పుపడుతున్నాయని తెలిపారు. కేసీఆర్ పై విమర్శలు చేయడం ద్వారా కవిత తన విలువను కోల్పోయారని వివేకానంద అన్నారు. రాజకీయంగా కవితకు కేసీఆర్ అనేక అవకాశాలు ఇచ్చారని, అయితే ఆ అవకాశాలను ఆమె సద్వినియోగం చేసుకోలేకపోయారని విమర్శించారు. చివరగా కవిత రాజకీయ నాయకురాలిగా పనికిరారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ గారంటే సాదాసీదా నాయకుడు గాడు. కేసీఆర్ గారంటే 13 సంవత్సరాలు వారి నాయకత్వంలో ఉద్యమాన్ని నడిపించినటువంటి ఘనత వారికి ఉన్నది. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి కీర్తి కేసీఆర్ గారికి ఉన్నది. ఈరోజు తెలంగాణ సమాజం అంతా కూడా అందరూ కూడా కేసీఆర్ గారిని ఒక పెద్ద దిక్కులాగా చూసుకుంటారు. తెలంగాణ సమాజం అంతా కూడా కేసీఆర్ గారు తమ తండ్రిలాగా భావిస్తారు. ఒక పెద్ద దిక్కులాగా, ఒక తండ్రిలాగా భావిస్తారు. కవిత గారు చేసినటువంటి కేసీఆర్ గారి పట్ల చేసినటువంటి అనుచిత వ్యాఖ్యలు కానివ్వండి, వారు మాట్లాడిన భాష కానివ్వండి, యావత్ తెలంగాణ సమాజం, ఈవెన్ ఆల్ పొలిటికల్ పార్టీస్, కొన్ని పార్టీలు అయితే బయటకు వచ్చి కూడా మాట్లాడినాయి. ప్రజలు చీత్కరించుకుంటున్నారు, కవిత గారి భాష పట్ల అసహించుకుంటున్నారు. ఇంకోటి ఏంటంటే యాజ్ ఎ హోల్ కవిత గారి క్రెడిబిలిటీ అనేది లేదు. వారు ప్రజలు ఆమె నమ్మే పరిస్థితుల్లో లేరు. వాళ్ళు ఏదో కేసీఆర్ గారు అంటే ఏదో నన్ను చూస్తారు, నన్ను గమనిస్తారు, నన్ను గుర్తుపడతారు, నన్ను రికగ్నైజ్ చేస్తారు అనుకుంటుంది తప్ప ఎవరి చేతిలో కీలుబొమ్మగా మారినారో స్పష్టంగా అర్థమవుతా ఉన్నది. కాబట్టి మొన్నటితో ఆమె చాప్టర్ మొత్తానికే క్లోజ్ అయిపోయినది. ఆమె పార్టీ క్యాడర్ నాయకులు ప్రజల యొక్క మనవులు పొందడంలో